నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఉలవ కట్టు చేయటం చూద్దామండి. నానబెట్టాలి, కుక్కర్లో ఉడికించి కట్టు తీయాలి, చాలా పెద్ద పని అనుకుంటున్నారా? అవసరం లేదండి. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బలమైన ఆహారం, అధిక శక్తినిస్తుంది. జాబ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్లో కప్పు ఉలవలు తీసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఉండే ఉలవలు తీసుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించాలి. ఉలవల రంగు మారి చిటపటమనే వరకు వేయించాలి. 10 నిమిషాలకు ఉలవల రంగు మారి కమ్మటి వాసన వస్తుందండి. అదేవిధంగా చిటపటమంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉలవలను ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దోరగా వేయించి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయించాల్సిన అవసరం లేదండి. వేడి మీద 2 సెకండ్లు ఉంచితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి 1 సెకండ్ నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. కొంచెం పరకుంటుందండి, పర్వాలేదు, జల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 5-6 నెలలు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితో ఉలవచారు చేయటం చూద్దామండి. నేను 1/4 కప్పు పిండితో ఉలవకట్టు చేస్తున్నాను. బౌల్లో 1/4 కప్పు ఉలవ పిండి తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. పిండి చాలా కమ్మటి వాసన వస్తుందండి. వేయించి పొడి చేసాం కదా, మూత ఓపెన్ చేయగానే ఘుమఘుమలాడుతుంది. ఉలవలతో కారప్పొడి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. పాత్రలో 30 ml ఆయిల్ వేడి చేయాలండి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు నెయ్యితో తాలింపు వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. లైట్గా వేయించి 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. లైట్గా వేయించి మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వేయించాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని లైట్గా వేయించాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇది ప్లెయిన్ కారం కాదండి, సాంబార్ కారం. 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవచ్చు, పడుతుందండి. నేను పిల్లలు తింటారని కొంచెం తగ్గించానండి. ప్లెయిన్ కారం అయితే 1 స్పూన్ కన్నా కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకసారి కలిపి చింతపండు గుజ్జు వేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు గుజ్జు తీసి వేసానండి. చింతపండు ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జు 5 నిమిషాలు ఉడికించాలండి. 5 నిమిషాలు ఉడికించి ఉలవపిండి వేసుకోవాలి. పిండి అడుగుకెళ్తుంది కదండి, అడుగు నుంచి కలిపి వేసుకోవాలి. దీనితో పాటు 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడుకు వచ్చే వరకు ఉడికించి తర్వాత సిమ్లో 10 నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి. కట్టు చిక్కగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించి 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తే కారం పులుపు బ్యాలెన్స్ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పిండితో 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేసిన విధంగా చేసుకోవచ్చు, లేదా రసం పొడి వేసి రసం పెట్టుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా మీ టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. ఇది ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆరాక ఇంకొంచెం చిక్కబడుతుంది. ఉప్పు చెక్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఉలవకట్టు తయారైంది. వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుందండి. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.